మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఇంతకు ముందు బాగానే ఉండేవాడిని. ఇప్పుడు ఎలా ఉన్నానో తెలీదు. ఇకపై ఎలా ఉంటానో అస్సలు తెలీదు. ఏమైందిరా? ఏం లేదులేరా. సర్లే, నువ్వెలా ఉన్నావు? నీకు తెలిసిందే కదరా, ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి. అందుకే మన బాగు కోరుకునే వాళ్ళు చెప్తే వినాలి, లేదంటే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫోన్ అండి, ఫ్రెండ్. సర్లేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నిజంగానే మా ఫ్రెండ్ అండి. ఏంటి నమ్మటం లేదా? కావాలంటే చూడండి. ఎదుటి వాళ్ళని పూర్తిగా నమ్మకపోయినా కొంచెమైనా నమ్మాలి కదండి. మేడం ఎక్కుతారు, మేడం ఎక్కడ దిగుతారో అక్కడ జాగ్రత్తగా దించే. అలాగే సార్. ఝాన్సీ గారు, ఎక్కండి. థ్యాంక్స్ అన్నా. బంజారా హిల్స్ పోనివ్వు. ఓకే మేడం. ఏంటో కూర్చోండి కూర్చోండి. ఇవిగో హై లడ్డూలు తినండి. అవును, ఈ రోజేంటి ఇంత అర్లీగా స్కూల్ నుంచి వచ్చేసారు? ప్రెజెంటేషన్ ఎర్లీగా ఇచ్చేసాం నానమ్మా. ఆహా, నానమ్మ, నేను ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చాను. అవునా? నేను స్వీటీ కంటే కూడా ప్రెజెంటేషన్ ఇంకా బాగా ఇచ్చాను తెలుసా? అవునా? అవును నానమ్మ, అందరూ వంశీకి క్లాప్స్ కొట్టారు. ఆహా, ఇంకా మిస్ అయితే చాక్లెట్స్ కూడా వంశీకి కొనిచ్చింది. వెరీ గుడ్. మరి మా రాకేష్ పిల్లలంటే అలా ఉంటారు. నానమ్మ బోర్ కొడుతుంది. బోర్ కొడుతుందా? బయటికి వెళ్దామా? హ? నువ్వు తీసుకెళ్తావా? తీసుకెళ్తాను. అయితే ఇప్పుడే వెళ్దాం పద నానమ్మ. అవును, మనం పిన్ని వచ్చే లోపు ఇంటికి తిరిగి వచ్చేయాలి. సరే వెళ్దాం, కానీ ఇప్పుడు కాదు. తర్వాత వీలు చూసుకుని నేనే తీసుకెళ్తాను. పోనానమ్మా. అలిగావా? ఎస్, ఐఎమ్ డిసప్పాయింటెడ్. సారీ నాన్నా, ప్లీజ్ కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవా? ఎందుకు వంశీ బెట్టు చేస్తావు? నానమ్మ చెప్పింది కదా తర్వాత తీసుకెళ్తానని. అంటుంది కానీ తీసుకెళ్ళదు. నా ఫ్రెండ్స్ వాళ్ళు నానమ్మ రోజు పార్కులకి ఐస్ క్రీమ్ పార్లర్లకి తీసుకెళ్తారు. బోల్డన్ని ఐస్ క్రీమ్లు కొనిస్తారు తెలుసా? మిమ్మల్ని నేను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళకపోవచ్చు, కానీ నేను మీకోసం ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేశాను. తింటారా? అవునా? నిజమా? అవును, దాన్ని ఫ్రీజర్లో పెట్టాను. మీకు రాత్రికిస్తాను నాన్నా.
సరేనా? ఓకే. ఈ లడ్డూలు అయిపోయాక ఇవి తినండి. నాకు కిచెన్లో వంట పనులు చాలా ఉన్నాయి. మీరు ఆడుకోండి, సరేనా? సరే. ఐస్ క్రీమ్. స్వీటీ, వంశీ, ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చారు? ఓ చాలా బాగా ఇచ్చాం పిన్ని. వెరీ గుడ్. ఓ, డ్రాయింగ్ వేస్తున్నావా? మ్, వంశీ, నువ్వేం చేస్తున్నావు నాన్నా? చదువుతున్నాను. అవునా? వెరీ గుడ్, కంటిన్యూ. పిన్ని, ఏంటి నాన్నా? నానమ్మ మాకు ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పింది. ఆవిడే ఇస్తానని చెప్పారా లేక మీరే అడిగారా? చూడండి, అలా ఎప్పుడూ ఎవరిని ఏమీ అడగద్దు, సరేనా? అర్థమైందా? సరే పిన్ని, కానీ ఒక్కటి అడుగుతాను. ఏంటది? ఇందాక ఆడుకునేటప్పుడు ఒక టాయ్ బాటిల్ చూశాను. నాకది కావాలనిపిస్తుంది. ఎక్కడ చూసావు? మన ఇంటి ముందే కారులో చూశాను. వరప్రసాద్ తాతయ్య కారు అనుకుంటా. వంశీ, అది ఎవరిదో అయి ఉంటుంది కదా, అలా అడగకూడదు. ప్లీజ్ పిన్ని. నో అని చెప్పాను కదా. వంశీ, నేను నీకు టాయ్ ట్రైన్ కొనిస్తాను, ఓకేనా? హే టాయ్ ట్రైన్. గుడ్. సరే, మీరు హోంవర్క్ చేసుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? ఆ, చిన్న పనుందమ్మా, ఇప్పుడే వస్తాను, సరేనా? ఇది వరప్రసాద్ గారి కారు కదా. ఇందాక ఆడుకునేటప్పుడు ఒక టాయ్ బాటిల్ చూశాను. నాకది కావాలనిపిస్తుంది. ఎక్కడ చూసావు? కారులో చూశాను. వరప్రసాద్ తాతయ్య కారు అనుకుంటా. నా క్లయింట్ అసలు డ్రింక్ చెయ్యరు. అలాంటి అలవాటు కూడా తనకి లేదు. ఏయ్, నువ్వు స్టోర్ రూమ్లో ఉండాలి కదా, ఎక్కడేం చేస్తున్నావు? టెన్షన్ పడుతున్నావేంటి? అదేం లేదు, ఫుడ్ తీసుకోవడానికి వచ్చాను. ఫుడ్ తీసుకోవాలంటే కిచెన్లో కదా రావాలి, ఇక్కడికి రావడం ఏంటి? ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ మధ్య బయట ఫుడ్కి బాగా అలవాటు పడినట్టున్నావు కదా, జాగ్రత్త. కారు మీద పడిపోతున్నావు. కారుకి ఏదైనా డ్యామేజ్ అయిందనుకో చాలా ఖర్చు అవుతుంది, నువ్వది భరించలేవు. హలో అక్క. రాణి, ఎక్కడున్నావు? బీపీ చెక్ చేయించడానికి తాతయ్యని హాస్పిటల్కి తీసుకొచ్చానక్క. చెప్పక్క. నేను నీకు ఒక ఫోటో సెండ్ చేశాను, చూడు.
చూశానక్క. నేను చెప్పేది జాగ్రత్తగా విను రాణి. సర్వ కేసులో ఈ బాటిల్ చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్. సో ఈ బాటిల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కనుక్కో. అలాగే అక్క. రాణి, బీ కేర్ఫుల్. ఓకే అక్క, నేను వెంటనే తెలుసుకుని నీకు చెప్తాను. అలాగే. Start the session. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసులో వరప్రసాద్ గారే నిందితుడు అని నిరూపించడానికి నా దగ్గర బలమైన ఆధారం ఉంది. మృణాలిని గారు తన క్లయింట్కి చెడు అలవాట్లు లేవు, అసలు డ్రింకే చేయరు అని అన్నారు. కానీ రెస్టో బార్లో ఈ వరప్రసాద్ గారు అతని ఫ్రెండ్ అర్జున్ గారు కలిసి డ్రింక్ తీసుకుంటున్నట్టు నా దగ్గర ఎవిడెన్స్లున్నాయి. రెస్టో బార్కి సంబంధించిన బిల్స్. ఎస్, ఇది వరప్రసాద్ పేరు మీదే ఉంది. అయినా ఇందులో లాయర్ మృణాలిని గారి తప్పేమీ లేదు. ఎందుకంటే ఏ భర్త అయినా తన భార్యతో డ్రింక్ చేస్తానని చెప్పరు కదా. నాకు తెలిసి మేడం ముందు వరప్రసాద్ గారు ఎలాంటి చెడు అలవాట్లు లేనట్టుగా ప్రవర్తించారు. పాపం మేడం నమ్మేశారు. నో యువర్ ఆనర్. మై క్లయింట్ ఈజ్ రియల్లీ టీటోటలర్. అతను బిల్ పే చేసినంత మాత్రాన తను డ్రింక్ చేసినట్టు కాదు. బిజినెస్ డిస్కషన్ లో ఉన్నారు కాబట్టి తన ఫ్రెండ్ కి మందు ఆఫర్ చేశారు, కానీ తను డ్రింక్ చేయలేదు. యువర్ ఆనర్, వరప్రసాద్ గారికి డ్రింక్ చేసే అలవాటు లేనప్పుడు తన ఇంట్లో ఈ ఫారెన్ లిక్కర్ డ్రింక్ బాటిల్స్ ఎందుకుంటాయి? వాట్? ఎస్ మేడం, వరప్రసాద్ గారు ఆ బాటిల్స్ ఫారెన్ నుంచి తీసుకొచ్చినట్టుగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. చూడండి. ఎస్, ఇది వరప్రసాద్ పేరు మీదనే ఉంది. యువర్ ఆనర్, దయచేసి దాన్ని ఎవిడెన్స్ గా తీసుకోకండి. యువర్ ఆనర్, విత్ డ్యూ రెస్పెక్ట్, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? ఆఫ్ కోర్స్. నేను ఒక ఆభరణాన్ని ఫారెన్ నుంచి తెప్పించి నా బంధువులకి గాని, నా ఫ్రెండ్స్ కానీ, లేదా ఇంకెవరికైనా గాని గిఫ్ట్ గా ఇవ్వొచ్చా లేదా? ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వచ్చు. అలాగే నా క్లయింట్ వరప్రసాద్ గారు కూడా ఫారెన్ మందు బాటిల్ ని తన ఫ్రెండ్ కి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం తీసుకున్నారు. నో, ఇదంతా అబద్ధం. కాదు యువర్ ఆనర్, నిజంగానే అది నా ఫ్రెండ్కి ఇవ్వడానికే తీసుకున్నాను. ఝాన్సీ గారు, ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఎస్ యువర్ ఆనర్, ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అతన్ని విచారించడానికి మీ అనుమతి కోరుతున్నాను. ఎస్. శంకర్ గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందుగా అనుమతి లేకుండా ఎవరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను మేడం. ఎస్ మృణాలిని గారు. ఝాన్సీ గారు, మీ వాదన కొనసాగించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
శంకర్ గారు మీరిలా రండి. శంకర్ గారు, ఆ రోజు మీరేం చూశారో అది జడ్జి గారికి చెప్పండి. సర్వా సైకిల్ మీద వస్తుండగా ఈ సార్ కారు ఫాస్ట్ గా వచ్చి సైకిల్ కి డాష్ ఇచ్చింది. ఇది మేడం జరిగింది. యువర్ ఆనర్, ఇతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం సర్వా రోడ్ దాటుతూ ఉండగా ఈ వరప్రసాద్ గారు కార్తో యాక్సిడెంట్ చేశారు. కార్ కలర్ గ్రే కలర్, కార్ నెంబర్ HD 5767. అది పోలీస్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టంగా ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను శంకర్ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ పేరు శంకర్ కదూ? అవును మేడం. మొన్న ఈ మధ్య మీరు ML హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. కళ్ళు చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాను మేడం. ఓ, మీ ఐ విట్నెస్ కి ఐ ప్రాబ్లం. శంకర్ గారు, ఈ పెన్ ఏ కలర్ లో ఉంది? అది నలుపు. మేడం, కొంచెం దగ్గరుండి చూపించండి మేడం. చూశారుగా యువర్ ఆనర్, తనకు ఇంత దగ్గరగా ఉన్న పెన్ కలరే అర్థం కావడం లేదు. మరి అంత దూరంలో ఉన్న కార్ కలర్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పారంటారు? ఝాన్సీ గారు తీసుకొచ్చిన ఈ ఐ విట్నెస్ కి కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంది. ఆయన చెప్పినట్టు నా క్లయింట్ వరప్రసాద్ గారి కారు నంబర్ HD 5767 కాదు, HD 5777. నా క్లయింట్ కారు గ్రే కలర్ కాదు, వైట్ కలర్. మీరే చూడండి. శంకర్ గారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. ఎస్ యువర్ ఆనర్, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నా క్లయింట్ ఎలాంటి యాక్సిడెంట్ చెయ్యలేదు అని. కానీ ఈ లాయర్ ఝాన్సీ గారు నా మీద, నా కుటుంబం మీద కక్ష సాధించాలని ఎలాగైనా సరే నిందితుడిగా ప్రూవ్ చేయించి అతనికి శిక్ష విధించాలి అనుకున్నారు. యువర్ ఆనర్, కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఝాన్సీ గారు మర్చిపోయారు. ప్లీజ్ యువర్ ఆనర్, ఈ కేసు ఫేక్ అని దీన్ని క్లోజ్ చేసి నిరపరాధి అయిన వరప్రసాద్ గారిని విడుదల చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను. భగవంతుడా,
అమ్మాయి ఇక్కడ ఉండకూడదు, అటు వెళ్ళండి. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? అదిగోండి సార్, వాళ్ళ అమ్మ. అమ్మా, సారు, నా కొడుకు. ఐఎమ్ సారీ అమ్మా, మేమెంత ప్రయత్నించినా అతన్ని బతికించలేకపోయాం. సారీ ఫర్ ది లాస్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శర్వ చనిపోయాడు. మీ ఆశల్ని, మీ బిడ్డ కలల్ని రోడ్డు మీద నెత్తుటి మరకలుగా మార్చిన ఆ నేరస్తుడికి శిక్ష పడేలా చేస్తాను. మీకు నష్టపరిహారం అందేలా చేస్తాను. అసలు ఏం జరుగుతుంది మృణాలిని? ఏం చేస్తున్నావు నువ్వు? కేసు ఎలా అయినా గెలుస్తాను అది ఇది అన్నావు, ఏం చేశావు? నీకు చేత కాదని చెప్తే వేరే లాయర్ని పెట్టేవాణ్ణి కదా.